गाइस वेलकम टू एनपी ड्रामास రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ని గాని క్లిక్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ లో గాని వెళ్ళిపోదాం. హీరోయిన్ వాళ్ళ అమ్మ గాని వాళ్ళ హస్బెండ్ తో అయితే వచ్చి బాగా తిడతా ఉందన్నమాట. పొద్దున పూటే 2 రోజులు నైట్ అంతా గానీ నువ్వైతే రావట్లేదు, ఎక్కడికి వెళ్తా ఉన్నావు ఏంటి అనేసి దానికి తను గాని చెప్తా ఉంటాడు. నేను ఫ్యూనరల్ కి వెళ్ళానే అనేసి. దాంతో తను గాని ఫ్యూనరల్ కి వెళ్తాననేసి మొత్తం డబ్బుల్ని గానీ నువ్వైతే ఖర్చు చేస్తా ఉన్నావు, ఈ రోజు నైట్ అయినా నువ్వు ఇంటికి త్వరగా వస్తావా లేదా అనేసి అడుగుతుందా. ఇలా విసిగించడం వల్లే నాకు ఇంటికి రావడానికి అసలు నచ్చట్లేదు, అయినా ఈ రోజు నాకైతే క్లాస్ రియూనియన్ ఉంది కాబట్టి నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది అనేసి కానీ వెళ్తా ఉంటాడు. అంటే హీరోయిన్ గానీ ఫస్ట్ డే అయితే తన యొక్క కుకింగ్ క్లాస్ గానీ వెళ్తా ఉంది. తను గానీ హీరో యొక్క ఆఫీస్ ని క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. అక్కడైతే హీరోయిన్ గానీ చూసేస్తుందా, తన అడ్వాన్స్ గానీ చెప్పేస్తా ఉంది. ఇదిగో చూడు, నేను కావాలనేసి వచ్చి మీట్ అవ్వలేదు, ఏదో ఎల్లో దారిలో అయితే నువ్వు కనపడ్డావు అనేసి కానీ చెప్తుంది. నేనేమి ఇప్పుడు ఏం చెప్పలేదు అనేసి కానీ హీరో అంటాడా. తన కుకింగ్ క్లాస్ లో కానీ కొన్ని టెస్ట్లు అంతా పాస్ అయితే ఆ తర్వాత కానీ తనకైతే కొరియన్ ఫుడ్ క్రాఫ్ట్ సర్టిఫికేట్ గానీ ఇస్తారంట. ఆ తర్వాత వాళ్ళు చేసే ఫుడ్ ని గానీ వాళ్ళైతే ఇంటికి గానీ తీసుకొని రావచ్చు అనేసి తను గానీ చాలా ఇంట్రెస్ట్ గా అయితే మాట్లాడుతూ ఉందన్నమాట హీరోతో గానీ. దానికి హీరో గానీ ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా సరే నాకైతే మీటింగ్ ఉంది నేను వెళ్తాను అనేసి కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. మన డ్రీమ్ గురించి మనకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వీడికే ఉండేది, కాకపోతే ఇప్పుడైతే వీడు ఏమీ పట్టించుకోవట్లేదు అనేసి కానీ హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. కాకపోతే హీరో గానీ తన ఆఫీస్ కి అయితే వచ్చి ఆ ఫుడ్ క్రాఫ్ట్ సర్టిఫికేట్ వల్ల ఏమేమి యూస్ ఉందనేసి కానీ హీరో అయితే చెక్ చేస్తా అంటాడా. వెనకాలైతే యూన్ గాని వచ్చి సడన్ గా నిలబడుకునేసి నువ్వెందుకు దీన్ని అంతా చెక్ చేస్తున్నావు, నువ్వేమైనా కుకింగ్ క్లాస్ వెళ్ళబోతావా ఏంటి అనేసి కానీ అడుగుతాడా. వెంటనే హీరో గానీ టాపిక్ ని డైవర్ట్ చేసేసి మనకైతే అర్జెంట్ గా మీటింగ్ ఉంది కదా పదండి వెళ్దాం అనేసి కానీ అక్కడ నుంచి అయితే పారిపోతా ఉంటాడనమాట. అంటే హీరోయిన్ యొక్క ఫస్ట్ డే కుకింగ్ క్లాస్ లోనే చూపిస్తారు. వాళ్ళు గానీ వెజిటబుల్స్ అంతా ఎలా కట్ చేయాలి అనేది ఫస్ట్ డే క్లాస్ అనేసి వీళ్ళందరికి గానీ నేర్పిస్తా ఉంటారనమాట. హీరోయిన్ గానీ ఎంజాయ్ చేస్తూ కట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో గానీ వాళ్ళ వర్కర్స్ తో అయితే రీయూనియన్ పార్టీ ఉంది అనేసి కానీ వచ్చుంటాడా. తను గానీ అక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తా ఉంటాడనమాట. నేనే బిల్ పే చేస్తాను, మీరు ఏం కావాలంటే తీసుకోండి అనేసి. మొత్తం గానీ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ గానీ అక్కడ నుంచి అయితే పంపించేసి వీడు గానీ ఇంటికి అయితే బయలుదేరుతా ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న గానీ వేరే లేడీతో అయితే ఉంటాడనమాట. దీని మొత్తాన్ని గానీ హీరో అయితే చూసేస్తాడు. చూసిన వెంటనే తనకు గానీ వాళ్ళ అమ్మ చేసిందే గుర్తుకొస్తుంది. హీరో గానీ చిన్నదిగా ఉన్నప్పుడు అయితే వీళ్ళ నాన్నని హీరోని వదిలేసి వాళ్ళ అమ్మ గానీ ఇంకొకటితో అయితే కార్లో గానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత వీడు గానీ వాళ్ళ అమ్మతో సరిగా మాట్లాడట్లేదో ఏమో, దాన్ని అంతా గానీ హీరో అయితే తలుచుకునేసి చాలా ఫీల్ చేస్తూ హీరోయిన్ వాళ్ళ ఇంటి ముందరే వచ్చి కూర్చొని ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత తనతో గానీ మాట్లాడాలి అనేసి. అదే విధంగా వాళ్ళ నాన్న గానీ వచ్చేస్తారా. అప్పుడు హీరో గానీ చెప్తా ఉంటాడు, అంకుల్ నాకు ఏం చెప్పేదని అర్థం కావట్లేదు, నిజానికైతే మిమ్మల్ని ఇంకో లేడీతో గానీ నేను కలిసి చూసాను అనేసి చెప్తాడా. హీరోయిన్ వాళ్ళ నాన్న గానీ ఇక్కడైతే షాకింగ్ తో ఉంటాడు అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది గానీ మనకైతే చూపించలేదు. అటంటే మీరు దీన్నే డిసైడ్ చేస్తుండారా అనేసి కానీ హీరో అడుగుతాడు. అవును అని చెప్పేసి, అయినా నువ్వు నన్ను ఆ పరిస్థితిలో చూసింది తలుచుకుంటా అంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అనేసి కానీ చెప్తాడు. అదే విధంగా ఈ విషయాన్ని అయితే నువ్వు మా ఇంట్లో ఎవరితో గానీ చెప్పుకో అనేసి చెప్తాడు. అంటే ఇతను ఏం దాచుతా ఉన్నాడు అనేది ఇకపైన మనకు గానీ తెలుస్తుంది అనమాట. దీన్నంతా వినేసి హీరో గానీ చెప్తా ఉన్నాడు, ఈ విషయం కనుక మీ కూతురికి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందో ఏమో అనేసి. ఆ మరుసటి రోజు అయితే ఆంటీస్ అందరూ గానీ కలుసుకునేసి వాళ్ళ యొక్క హస్బెండ్ల గురించి అయితే బాగా కడిగి పోస్తూ ఉంటారు. హీరో వాళ్ళ అమ్మని చూసేసి, నిన్ను చూస్తేనే నాకు చాలా అసూయగా ఉంది, నీ హస్బెండ్ జాబ్కి వెళ్తాడు, నువ్వు జాబ్కి వెళ్తావు, ఇద్దరు గానీ ఇండిపెండెంట్ గా ఉంటారు, అది కాకుండా మీ ఇద్దరి మధ్య అయితే గొడవలు రావడమే చూడలేదు అనేసి చెప్తుందా. మాట్లాడితేనే కదా గొడవలు రావడానికి అన్నట్టుగానే హీరో వాళ్ళ అమ్మ గానీ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే వీళ్ళతో ఏ మాత్రం గానీ నిజం చెప్పకుండా అవునవును మా ఇద్దరి మధ్య అయితే గొడవలే రాదు అనేసి కానీ దాచేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ గానీ స్టార్ట్ చేస్తుంది అనమాట. నా హస్బెండ్ అయితే 3 రోజులు నైట్ అయితే ఇంటికే రావట్లేదే, పొద్దున పుట్టే వస్తా ఉంటాడు అంటుందా. వసే నైట్ లో రావట్లేదా, అది ఎంత పెద్ద విషయమో తెలుసా, నువ్వెందుకు ఇలా సైలెంట్ గా ఉండవనేసి కానీ వీళ్ళైతే చెప్తా అంటారా. అదంతా ఏమీ లేదు, తనకైతే బిజినెస్ ఉంది కదా కొంచెం వర్క్ గా ఉంటాడు అనేసి కానీ చెప్తుంది. నీకైతే పిచ్చి అనుకుంటా, నీకేమీ తెలియట్లేదు, ఫ్యూనరల్ ఆ తర్వాత క్లాస్ రీయూనియన్ ఇలాంటి సాకులే వీళ్ళు కానీ చెప్పేసి ఖచ్చితంగా ఏదో ఒక అమ్మాయితో అయితే అఫైర్ పెట్టుకునేసి నైట్ అంతా కానీ నీ దగ్గరికి రాకుండా ఉంటాడు అని చెప్తారా. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మకైతే తాగిందంతా బయటకు వస్తా ఉందనమాట వాళ్ళ హస్బెండ్ ని తలుచుకునేసి. హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ లెక్కలు అయితే వేస్తా ఉందనమాట, టోటల్ గా ఎన్ని ఫ్యూనరల్ కి వెళ్ళాడు అనేసి. ఈ మధ్య అయితే షాప్ వేరే ఓపెన్ చేయడం లేదా, దాంతో వీళ్ళందరూ కానీ దాన్ని వేరే చెప్తారు, షాప్ వేరే ఓపెన్ చేయడం లేదు, నువ్వైతే ఖచ్చితంగా దీన్ని ఏం జరుగుతా ఉందనేసి కనిపెట్టాలి అనేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ వెంటనే ఇంటికి అయితే వచ్చి తన యొక్క డ్రెస్ అంతా కానీ చెక్ చేస్తుందా, అందులో నుంచి ఒక బిల్లుని కానీ ఎత్తి చూస్తుంది అనమాట. అది కానీ క్రెడిట్ కార్డ్ లోన్ అయితే తీసుంటాడేమో, దాన్ని చూసేసి వాళ్ళ అమ్మ అయితే అక్కడే కూర్చుంటుంది. అదే మోయంనే చూపిస్తారు. తను కానీ భోజనం చేయడానికి అయితే వస్తుందా, రిపోర్టరే ఉంటాడనమాట.
అనమాట ఆ చైర్లో. దానికి ముందర అయితే ఇంకో చైర్లో బ్యాగ్ కానీ పెట్టుంటాడా. దాంతో ఎలా అడిగేది అనేసి కానీ మోయం అక్కడి నుంచి వెళ్తుందా, వీడు కానీ బ్యాగ్ అయితే తీసేసి రండి ఇక్కడ వచ్చి కూర్చోండి అనేసి కానీ ఆ చైర్లోకి అయితే పిలుస్తాడు. తను కానీ వచ్చి కూర్చున్న వెంటనే వీడితో కానీ అడుగుతుంది. నేను అడుగుతాను అనేసి తప్పుగా అనుకోకండి, మీ కూతుర్ని ఇలా ఒంటరిగా వదిలేసి ఈ విధంగా రావడం మీకు ఏమైనా మంచిది అనిపిస్తుందా అనేసి కానీ తను మళ్ళీ స్టార్ట్ చేస్తుందా. అయ్యో లేదండి, నా కూతురు అయితే కిండర్ గార్డెన్ చదువుతా ఉంది, వాళ్ళకి కానీ క్యాంప్ వేసారా అందుకే వెళ్ళి ఉండదు, ఇంట్లో లేదు అనేసి చెప్తాడు. ఓ సారీ అండి తెలియకుండా మాట్లాడిన దానికి, అయినా నాకు మీ కూతురుతో క్లోజ్ అవ్వాలి అనిపిస్తా ఉంది, దానికి కానీ మీరైతే హెల్ప్ చేస్తారా, అయినా మీరు నా గురించి తనతో ఏమీ తప్పుగా చెప్పలేదు కదా అనేసి కానీ అడుగుతుందా. అయ్యో లేదండి నేను అది ఆ విధంగా అంతా ఏమీ చెప్పలేదు, నేను కానీ మీకైతే హెల్ప్ చేస్తానులే అనేసి కానీ చెప్తాడా. తనకి ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఎవరూ లేరా ఇంకెవరు అనేసి కానీ మోయం అయితే అడుగుతుందా. లేదు వాళ్ళ అమ్మ అయితే చాలా దూరంగా ఉంది, అది మాత్రమే కాదు తనకైతే నేను ఒక బెస్ట్ డాడ్గా కానీ ఉండాలి, తనే నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా చాలా ముఖ్యం కాబట్టి తను ఏం అడిగినా కానీ నేనైతే దాన్ని ఇవ్వాలి అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. మోయం కానీ దానికి చెప్తుంది, వద్దు ఆ విధంగా అంతా ఉండకండి, అది మీ కూతురుగా కానీ నచ్చకుండా పోతుంది, నేను చిన్నదిగా ఉన్నప్పుడైతే మా నాన్న కానీ చనిపోయాడా, ఆ తర్వాత మా అమ్మ అయితే తన జీవితాన్ని నా కోసం సాక్రిఫైస్ చేసింది, తనకంటూ కానీ ఏమీ చూసుకోలేదా, ఆ విషయం అయితే నాకు ఇప్పటి వరకు కానీ అస్సలు నచ్చదు, సరే మీ కూతురికి ఏమేమి నచ్చుతుందో చెప్తారా, నేను కానీ తనకి దగ్గర అవ్వచ్చు కదా అనేసి అడుగుతుంది అనమాట. వీడు వేరే బాగా తాగినట్టున్నాడు, నా కూతురికి గోస్ట్ అంటే ఇష్టం, ఆలియన్ అంటే ఇష్టం, ఇంకా ఏదేదో ఇష్టం అనేసి కానీ వీడు బాగుతా ఉంటాడా. దాంతో మోయం కానీ చెప్తా ఉంది, ఇదిగో బాబు ఒక రిపోర్టర్కి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ దా చాలా ముఖ్యం, కాకపోతే నీకు అదే రావట్లేదే ఎలా అనేసి కానీ తనైతే తిడుతూ ఉంటుంది అనమాట. వీడైతే అక్కడ ఒక్క బాటిల్ దా తాగుంటాడేమో బీర్ కానీ, దానికి కళ్ళు తిరిగి పడిపోతాడా. దాంతో మోయమే వాడిని కానీ తన ఇంటి వరకు అయితే మోసుకొని వచ్చి బయటే పడుకోబెట్టేసి ఇక్కడే పడుండ్రా స్వామి అనేసి కానీ ఒక బెడ్షీట్ ని అయితే ఇచ్చేసి అక్కడ నుంచి కానీ తను ఎస్కేప్ అయిపోతుంది. అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ ఇంటికి వచ్చినాడో లేదో ఏమో కానీ అక్కడైతే పిల్లోలే ఎగరుతా ఉందనమాట. తను కానీ మొత్తం క్రెడిట్ బిల్లులు అంతా కానీ ఎత్తి చూపించి, చూసావా ఎంత లోన్ తీసుకున్నావో, ఏమనుకుంటావు నువ్వు, ఏం చేసావో అనేసి కానీ అడుగుతా ఉందనమాట. ఈ శబ్దం వినబడి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కానీ వచ్చేస్తారు. డబ్బుల్ని తీసుకొని వెళ్ళి ఏం చేసావో చెప్పు, గ్యామ్లింగ్ ఏమైనా ఆడుతా ఉన్నావా ఏంటి అనేసి కానీ తను అడుగుతుందా. అదంతా లేదు అంటాడా. అటంటే నాకు తెలియకుండా నువ్వు కానీ ఎవరితోనైనా అఫైర్ పెట్టుకొని ఉన్నావా ఏంటి అనేసి కానీ అడుగుతుంది. నువ్వు నన్ను ఒక్క విషయంలో కానీ నమ్మవా, ఎందుకు ఈ విధంగా అంతా మాట్లాడుతా అన్నావు, నాకైతే వేరే చాయిస్ లేకుండా నేను కానీ ఈ విధంగా అంతా చేశాను అని చెప్పేసి ఏం జరిగింది అనేసి చూపిస్తారు. ఆ రోజు ఇద్దరు యూట్యూబర్స్ కానీ హీరోయిన్ షాప్ కి అయితే వచ్చుంటారు కదా. ఆ రోజు అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ వీళ్ళకైతే సూప్ ఇచ్చుంటారా, అందులో కానీ వీళ్ళు వెంట్రుకలు ఉందని చెప్పుంటారు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ నేనైతే మార్చిస్తాను అనేసి వెళ్ళుంటాడా. అదైతే తెలియకుండా ఆ సూప్ మొత్తం కానీ వాళ్ళ మీద అయితే పోసుకొని ఉంటుంది. నువ్వు మా మీద అయితే వేడి సూప్ ని కానీ పోసేసావా, దీనివల్ల అయితే నా వాచ్ కానీ పోయింది చూసావా, ఇది ఎంత కాస్ట్లీనో తెలుసా, ఇది చాలా లగ్జూరియస్ అయిన వాచ్, ఇది 30 మిలియన్ వర్త్ అనేసి వీళ్ళిద్దరు కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న మీద అయితే గొడవలకు వెళ్తా ఉంటారు. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ సారీ అడిగేసి నేను కావాలంటే దాన్ని రిపేర్ చేయడానికి డబ్బులు ఇస్తాను అంటాడు. అది రిపేర్ చేయడానికి డబ్బులు ఇస్తావా, దీన్ని తీసి 2 రోజులు కానీ కాలేదు, నువ్వు మొత్తం డబ్బులు ఇస్తేనే మేము కానీ షాప్ నుంచి అయితే బయటికి వెళ్తాము, లేకపోతే నీ షాపే లేకుండా చేసేస్తామనేసి కానీ బెదిరించి ఉంటారనమాట. దాంతోనే హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ప్రతిరోజు నిద్రపోయిన తర్వాత అక్కడ నుంచి కానీ బయటకు అయితే వచ్చి తను కానీ ఇదే తాగేసిన వాళ్ళందరికి కానీ కార్ డ్రైవర్గా వర్క్ చేస్తారు కదా, అలాంటి వర్క్ అయితే చూస్తూ ఉంటాడనమాట. తాగేస్తే ఒక్కొక్కరు ఒక్కోలా నడుచుకుంటారు కదా, ఆ విధంగానే వీడి దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరూ కానీ ఒక్కోలాగా ఉంటారు. అప్పుడే హీరో కానీ తనైతే ఒక లేడీతో కానీ చూసుంటాడనమాట. ఆ విధంగా తను కష్టపడి చేర్చిన డబ్బులు ఆ తర్వాత వీళ్ళ యొక్క మొత్తం సేవింగ్స్ని కానీ తీసుకొని వెళ్ళి ఆ యూట్యూబర్స్కి అయితే ఇచ్చుంటాడు. అది కానీ చాలా ఉండదనమాట. దాన్ని తెలుసుకునేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ అరస్తాందనమాట. దీని మొత్తాన్ని నువ్వు ఒకటే ఎందుకు హ్యాండిల్ చేయాలనుకున్నావు అనేసి. ఈమె ఎప్పుడు ఇతనితో మాట్లాడినా కానీ డబ్బుల గురించి మాత్రమే మాట్లాడుతుందంట, కాబట్టి తను కానీ చెప్తా ఉంటాడు, నేను ఎలాగైనా కష్టపడి కానీ నీ యొక్క మొత్తం సేవింగ్స్ డబ్బుల్ని అయితే తీసుకొని వచ్చి ఇచ్చేస్తాను. అది కాకుండా నాకు తెలిసిందే ఆ వంటలు చేయడం మాత్రమే, ఇప్పుడు ఆ యూట్యూబర్స్ అయితే నా హోటల్ని కానీ క్లోజ్ చేసేస్తే ఆ తర్వాత నేను ఈ ఇంట్లో దేనికి పనికిరాని వాడిగా అయిపోతాను, కాబట్టి నన్ను అయితే క్షమించండి అనేసి కానీ ఇతనైతే ఏడుస్తూ అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ ఇక్కడైతే ఫీల్ చేస్తూ ఉంది, వాళ్ళ తమ్ముడే ఓదారుస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ రావడాన్ని చూసేసి తను కానీ కింద అయితే పడిపోతాడా. అప్పుడు హీరోయినే వచ్చి వాళ్ళ నాన్నని కానీ లేపి తీసుకొని వచ్చి తనకైతే గాయం పడి ఉంటుంది, దానికి కానీ బ్యాండేజ్ అయితే వేసేసి, నాన్న నేనైతే వాళ్ళని ఖచ్చితంగా వదలను, వాళ్ళ మీద కానీ రిపోర్ట్ చేద్దామనేసి అడుగుతుందా. మనం రిపోర్ట్ చేయలేము తల్లి, ఎందుకంటే ఆ తర్వాత మన హోటలే పోతుంది, ఆ తర్వాత నేను దేనికి పనికిరాని వాడిగా మారిపోతాను, అయినా ఒక తండ్రిగా ఉండి ఇప్పుడు మీ అందరికి కానీ డబ్బుల విషయంలో చాలా కష్టం ఇస్తా ఉన్నాను కదా, నేను ఒక తండ్రిగా ఉండడానికి అర్హత లేని వాడిని అనేసి కానీ చాలా ఫీల్ చేస్తూ
చేస్తూ చెప్తాడా, అటంటే ఇప్పుడు నాకు కానీ జాబ్ లేదు, నేను కానీ ఏ పని చేయకుండానే తింటా ఉన్నాను, నేను కానీ మీకు కూతురుగా ఉండడానికి అర్హత లేదు అంటారా నాన్న అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుందా. అదేలే తల్లి, నువ్వు పనికి వెళ్ళినా లేకపోయినా నువ్వు నా కూతురువి అనేసి కానీ వాళ్ళ నాన్న చెప్తాడా. మీకు మేము ఎలాగో ఆ విధంగానే నాన్న మీరు కానీ మాకు అనేసి కానీ హీరోయిన్ అయితే ఇక్కడ చెప్తా ఉంటుంది. ఆ మరుసటి రోజు అయితే హీరోయిన్ కానీ ఆ యూట్యూబర్స్ని ఎలాగైనా పట్టుకోవాలనేసి తను కానీ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. మన షాప్లో ఒక సీసీటీవీ కెమెరా ఉంటే బాగుండేది అనేసి ఆలోచిస్తుందా. అప్పుడు తనకు కానీ వెంటనే గుర్తొస్తుంది, సరే మన షాప్లో లేదు పక్కన షాప్లో అయితే ఉంటుంది కదా అనేసి పక్కన షాప్లో కానీ విచారిస్తుందా. తను కానీ చెప్తా ఉన్నాడు, ఇప్పుడుదా హీరో వచ్చి సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళాడు అనేసి. దాంతో హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేస్తుంది అనమాట. కాకపోతే హీరో కానీ దాన్ని అయితే అటెండ్ చేయకుండా కట్ చేసేస్తాడు. ఎందుకంటే వాడు కానీ యూట్యూబర్స్తోనే మాట్లాడుతూ ఉన్నాడు. తను కానీ ఇప్పుడైతే హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క కొడుకు అనేసి ఇంట్రడ్యూస్ అయ్యేసి, ఇదిగోండి మిగిలిన డబ్బులు మొత్తాన్ని కానీ ఇచ్చేస్తాను, కాకపోతే నేను చివరిసారిగా ఆ వాచ్ని కానీ ఒకసారి అయితే చూడొచ్చా అనేసి కానీ అడుగుతాడు. అలాంటి వాచ్ని అయితే నీ జన్మలో కానీ నువ్వు ఎప్పుడు చూడలేవు కాబట్టి పర్వాలేదు ఇదిగో చూసుకొనేసి కానీ వాళ్ళు అయితే ఇస్తారనమాట ఆ వాచ్ని హీరో దగ్గర కానీ. హీరో కానీ దాన్ని అయితే చూసేసి, నిజానికి నా దగ్గర కానీ ఇలాంటి బ్రాండ్లో అయితే ఒక వాచ్ కానీ ఉంది, ఇప్పుడుదా రీసెంట్గా జరిగిన అవార్డ్ ఫంక్షన్లో అయితే వాళ్ళు కానీ నాకు ఈ వాచ్ని అయితే గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు అనేసి కానీ ఈ రెండింటిని అయితే చెక్ చేస్తా అంటాడనమాట. అందులో అయితే సీరియల్ నెంబర్ కానీ డిఫరెంట్గా ఉంది, ఆ తర్వాత స్టీల్ పాలిష్ చేస్తుంటారు కదా అది కానీ డిఫరెంట్గా ఉంది అనేసి హీరో కానీ చెక్ చేసేసి, అయ్యో బాబు ఇది మొత్తం కానీ డూప్లికేట్గా ఉంది, అటంటే మీరు మమ్మల్ని చీట్ చేశారా అనేసి కానీ హీరో అయితే కరెక్ట్గా కనిపెట్టేసి చెప్తాడు. కొంచెం వెయిట్ చేయి బాబు, అంతటితో అయిపోలేదు అనేసి హీరో కానీ సీసీటీవీ ఫుటేజ్ని అయితే ఎత్తి చూపిస్తాడనమాట. అక్కడ ఉన్న ప్రొజెక్టర్లో కానీ వేసి, వీళ్ళు కానీ యూట్యూబర్స్ అని చెప్పుకుంటూ చాలా బాగా ఫ్రాడ్ చేసే వాళ్ళేమో, వీళ్ళు కానీ చాలా కాస్ట్లీ అయిన థింగ్స్ మా దగ్గర ఉంది అనేసి కానీ దాన్ని అయితే వేసుకునేసి వెళ్ళి ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర అంతా కానీ ఏమార్చి డబ్బులు తీసుకునే ఫ్రాడ్ వాళ్ళు అనేసి కానీ హీరో అయితే కనిపెట్టేసి ఉంటాడు అనమాట. దాంతో వీళ్ళు కానీ చెప్తా ఉన్నారు, మరి ఆ రోజు సూప్లో అయితే వెంట్రుకలు ఉంది కదా దానికి ఏం చెప్తారు అనేసి. దానికి కానీ హీరో అయితే కొంచెం సేపు చూడు అక్కడ అనేసి కానీ మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ని అయితే ఆన్ చేస్తాడు. అందులో అయితే 11:59 ఉంటుంది, కాకపోతే వీడి వాచ్లో అయితే 11:45కే ఆ స్టాప్ అయిపోయి ఉంటుంది అనమాట ఆ వాచ్. ఈ మాత్రమైనా నువ్వు కానీ వెళ్ళి షాప్లో ఏమార్చేది అనేసి కానీ చెప్తా అంటాడా. ఆ టైంకి అయితే రిపోర్టర్ని కానీ అక్కడికైతే పిలిపించేసి ఉంటాడనమాట హీరో. తను కానీ వచ్చి ఇంట్రడ్యూస్ అయితే అవుతాడు. నిజానికైతే హీరో రిపోర్టర్స్ ఇద్దరు కలుసుకునేసి ఈ మొత్తాన్ని కానీ వీళ్ళు ఫ్రాడ్ చేస్తూ ఉండేది అయితే కనిపెట్టి ఉంటారు. వీళ్ళకి టోటల్గా 30 సబ్స్క్రైబర్సే ఉంటారనమాట. కాకపోతే మాకు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండారు అనేసి కానీ వీళ్ళు ఏమారుస్తూ ఉంటారా. వీడు వేరే నాకు చెయ్యే కాలిపోయి ఉండదు అనేసి కానీ కట్టుకొని ఉంటాడా. దాన్ని కానీ హీరో అయితే చూస్తాడనమాట. వాడు చెయ్యి బాగానే ఉండదు అనేసి కానీ కనిపెట్టేస్తారు వీళ్ళిద్దరూ. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళిద్దరు కానీ హీరోని ఆ తర్వాత రిపోర్టర్ని అయితే అక్కడే తోసేసి అక్కడ నుంచి కానీ వీళ్ళిద్దరూ అయితే ఎస్కేప్ అయిపోతారా. వెనకాలే హీరో వాళ్ళు కానీ వస్తూ అంటారు. ఒక చోట అయితే రెండుగా డివైడ్ అవుతుంది అనమాట. దాంతో హీరో ఒక సైడు ఆ తర్వాత రిపోర్టర్ ఒకరిని అయితే ఫాలో చేసుకుంటూ వెళ్తారు. హీరోకి అయితే ఆల్రెడీ ఒక కాల్లో అయితే ప్రాబ్లం ఉంది కదా, వాడికి యాక్సిడెంట్ కానీ జరుగుంటుంది. ఇప్పుడు ఆ కాళ్ళతో అయితే వీడి వల్ల చాలా స్పీడ్గా పరిగెత్తలేకపోతాడు. ఇక్కడ రిపోర్టర్ దగ్గర వెళ్ళేవాడైతే చాలా స్పీడ్గా అయితే పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. నీ వల్ల నన్ను అయితే అస్సలు పట్టుకొని కాగదు అనేసి కానీ వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఒక పోస్టర్ కానీ గుద్దుకునేసి కింద పడిపోతాడు అనమాట. హీరో వల్ల అంత స్పీడ్గా పరిగెత్తలేకపోతా ఉంటాడు. ఆ టైంలో ఈ యూట్యూబర్ కానీ రోడ్ని అయితే క్రాస్ చేసేస్తాడనమాట. కాకపోతే హీరో వల్ల క్రాస్ చేయలేకపోతాడు. నేను కానీ ఇప్పుడు తప్పించుకున్నాను అనేసి చెప్తా అంటాడా. మా నాన్ననే నువ్వైతే ఏమారుస్తావా అనేసి కానీ హీరోయిన్ అయితే అక్కడికి వచ్చేసి వీడిని కానీ దంచు అనేసి దంచుతూ ఉంటుందా. దాంతో వీడు కానీ హీరోయిన్ అయితే కిందికి తోసేస్తాడనమాట. అదేవిధంగా ఆ టైంలో వీడిని అయితే ఎవరో వచ్చి తన్నేటట్టు చూపిస్తారు. అది ఎవరైనా చూస్తే హీరోనే. దాంతో హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళి నీకేం కాలేదు కదా అనేసి కానీ తను అయితే చూస్తూ అంటాడా. హీరోయిన్ ముక్కులో నుంచి కానీ రక్తం వస్తుంది. దాంతో వీడి టైనే ఎత్తి తన ముక్కులో కానీ పెడతా ఉంటాడనమాట. అక్కడికి అయితే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కానీ వస్తాడా. మన నాన్నని ఏమార్చింది వీడేరా అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. చూడండి వీడు వేరే జిమ్ కోచ్గా ఉంటాడు కదా, ఎగిసి ఒకే తను తంతాడా. అంతే ఆ యూట్యూబర్కి అయితే అక్కడే ఫ్యూజ్ పోతుంది అనమాట. ఆ ఫ్రాడ్ యూట్యూబర్స్ ఇద్దరిని కానీ ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లో పెట్టున్నారు అన్న విషయం కానీ హీరోయిన్ వాళ్ళ నాన్నతో కానీ ఫోన్ చేసి అయితే చెప్తారా. ఆ విషయం తెలుసుకునేసి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్నని అయితే బాగా కొడతా ఉందనమాట. నువ్వెందుకు ఆ విధంగా అంతా మాట్లాడినావు అనేసి, ఇవ్వసే నన్ను ఎందుకు కొడతా ఉన్నావే అనేసి కానీ వాళ్ళ నాన్న అడుగుతాడు. చేయడం తప్ప ఇంకా దేనికి కానీ నేను పనికిరాను అనేసి మీరు ఎందుకనేసి ఆ విధంగా చెప్పారు. అయినా మీరు వంటలు చేయడం వల్లే మన ఇద్దరు పిల్లల్ని కానీ మనం అయితే పోషించాము, వాళ్ళని కానీ బాగా చదువుకొని ఇచ్చాము. మీ యొక్క సంపాదనతోనే ఈ కుటుంబమే సాగింది అనేది మీరు మర్చిపోయారా. అది మాత్రమే కాకుండా మేము అందరం కానీ మీకైతే పనికిరాని వాళ్ళగా పోయామా, మీకంటూ ఏది లేదు అనేసి వేరే చెప్తారే అనేసి కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే బాగా అరుస్తుందా. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ నేను పెద్దగా ఏమీ ఆశపడలేదు, నా కుటుంబంలో వాళ్ళందరినీ కానీ సంతోషంగా చూసుకోవాలనుకున్నాను
అనుకున్నాను, కాకపోతే అదే నాకు చాలా కష్టంగా ఉంది అనేసి కానీ ఏడుస్తాడా. అది చాలా కష్టంగా అనిపించినా మన యొక్క కళ అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నెరవేరుతుంది అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే చాలా పాజిటివ్ గా కానీ మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కానీ సమాధానం అయితే అయిపోతారనమాట. ఇక పైనుంచి వీళ్ళిద్దరు కానీ ఎప్పుడు కలిసే ఉండాలంట, కాబట్టి స్టేషన్ కానీ కలిసే వెళ్దాము, ఆ తర్వాత అయితే వెళ్ళి ఫ్లవర్స్ ని కానీ చూసొద్దాం కలిసి అనేసి కానీ చెప్పేసి వీళ్ళిద్దరు బయలుదేరతారా. హీరోయిన్ వాళ్ళమ్మ కానీ చేతులు అయితే కర్ర తీసుకొని వెళ్తా ఉంది, వాడిని అయితే కొట్టే చంపైపోతాను అనేసి. వాళ్ళ నాన్న కానీ స్టాప్ చేసి, వద్దు తల్లి, ఇప్పుడు దాన్ని కదా మనం ఇద్దరం కలిసి ఉండాలన్నావు, అంత లోపల ఎందుకు ఈ విధంగా అంతా చేస్తా అన్నావు అనేసి కానీ ఆ కర్రను అయితే లాగి పెట్టేసి అక్కడ నుంచి కానీ వాళ్ళ అమ్మని అయితే తీసుకొని వెళ్తా ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ కానీ చెప్తాంది, నేను ఏది కనిపెట్టి మా నాన్నకి హెల్ప్ చేయాలనుకున్నాను అదే నువ్వు కానీ చేసావు, చాలా థ్యాంక్స్ అనేసి కానీ చెప్తుందా. మీ నాన్న నాకేమీ స్ట్రేంజర్ కాదు, తన కోసమే కదా నేను ఇదంతా కానీ చేశాను, పర్వాలేదు అంటాడా. అటంటే నేను నీకు స్ట్రేంజర్ అయిపోయానా, అయినా ఈ మధ్య నువ్వు నన్ను ఎందుకో అవాయిడ్ చేస్తా అన్నావు, ఎప్పుడు చూసినా నా దగ్గర నుంచి అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా అన్నావు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుందా. అది మాత్రమే కాదు, పాస్ట్ లో ఉండేటట్టంతా నువ్వు ఇప్పుడు ఉండేదే లేదు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుందా. ఇదిగో చూడు, మనం ఇద్దరం కానీ ఇప్పుడైతే అడల్ట్ అయిపోయాము, మనం ఇంకా కానీ చిన్న పిల్లలుగా లేదు, అది మాత్రమే కాదు మనకంటూ ఒక లైఫ్ ఉంది, అందులో మనకంటూ కానీ కొన్ని ప్రైవసీలో అయితే ఉండాలి. ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నామో అలాగే ఉండకూడదు, నువ్వు అదే విధంగా వచ్చి కిటికీల తలుపులు కొట్టడం ఇలాంటివంతా కానీ చేయడం అయితే మానుకోనేసి కానీ హీరో అయితే అడ్వైస్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్కి అస్సలు నిద్రే రావట్లేదు. వీడు వేరే లెటర్ని రాసి వేరే నలిపేసేసి ఉంటాడా, వీడు మనసులో అసలు ఏందా అనుకొని ఉంటాడో, వీడినైతే వెళ్ళి అడిగేయాలనేసి కానీ తనైతే కిటికీ వరకు వస్తుందనమాట. అప్పుడు తనకు కానీ గుర్తొస్తుంది, హీరో కానీ చెప్పుంటాడు కదా ఇంకా చిన్నపిల్లలాగా కిటికీలు కొట్టడం అంతా ఆపేయనేసి. దాంతో హీరోయిన్ గానీ క్లోజ్ చేసేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరో గానీ ఆ తర్వాత కిటికీ దగ్గర అయితే వచ్చి నిలబడుకునేసి హీరోయిన్ యొక్క కిటికీనే చూస్తా ఉంటాడనమాట. వీడు హీరోయిన్ అవాయిడ్ చేయాలనేసి ఈ విధంగా అంతా చేస్తా ఉంటాడు. తన మీద ఇంకా ఫీలింగ్స్ ఉంది కాబట్టి డస్ట్బిన్ లో వేసిన లెటర్ ని కానీ మళ్ళీ తీసుకొని వచ్చి ఉంటాడు అనమాట. ఆట మరుసటి రోజు అయితే హీరోయిన్ వాళ్ళ కుకింగ్ క్లాస్ లోనే చూపిస్తారు. వాళ్ళు కానీ చెప్తా అన్నారు, మీకు నచ్చిన వాళ్ళని అయితే తలుచుకునేసి మీరు వంటలు చేస్తే అది కానీ చాలా టేస్టీగా వస్తుంది అనేసి కానీ వీళ్ళైతే ఒక డిష్ ని కానీ చూపిస్తారనమాట. దీన్నే ఈ రోజు చేయాలనేసి హీరోయిన్ కానీ దాన్ని అయితే చేసిన వెంటనే హీరో కోసం అయితే తీసుకొని వస్తుంది. ఇక్కడ ఏం చేస్తా అన్నావు అనేసి కానీ హీరో అడుగుతాడా. నేను ఈ రోజు కుకింగ్ క్లాస్ లో వండాను, అది ఫస్ట్ టైం నీకే ఇస్తా అన్నాను అనేసి కానీ తెస్తుంది. నాకెందుకు ఇస్తా అన్నావు అనేసి కానీ హీరో అడుగుతాడా. దాంతో హీరోయిన్ కానీ దాన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట. ఆ డిష్ కానీ రెయిన్బో కలర్ లో ఉంటుందా, దాన్ని కానీ హీరో చూసిన వెంటనే తన చిన్నప్పటిదే గుర్తొస్తుంది. హీరో కానీ ఫ్రాన్స్ నుంచి అయితే కొరియాకు వచ్చినప్పుడు వాడు ఇక్కడ ఫుడ్ అయితే ఏది కానీ టేస్ట్ చేస్తుంటాడో అప్పుడే హీరోయిన్ కానీ ఈ ఫుడ్ అయితే రెయిన్బో కలర్ లో ఉంది చూడు తిను అనేసి కానీ హీరోకి అయితే తినిపించుంటుంది అనమాట. ఫస్ట్ కొరియన్ ఫుడ్ వాడు ఇదే తినుంటాడు. దాన్నే హీరోయిన్ కానీ చెప్తాంది, నువ్వు ఫస్ట్ టైం కొరియాకి వచ్చి దీన్నే కదా తిన్నావు అనేసి, అదంతా నువ్వెందుకు గుర్తు పెట్టుకొని ఉన్నావు అనేసి కానీ అడుగుతాడా. మనం ఇద్దరం కలిసే కదా పెరిగాము, అదేలా మర్చిపోతాం అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. ఇదిగో చూడు, నువ్వైతే పాత విషయాలనంతా గుర్తు పెట్టుకునేసి నన్ను విసిగించడం ఆపుతావా, మనం ఇంకా కానీ చిన్నపిల్లలంగా లేదు, మనం ఆల్రెడీ అడల్ట్ అయిపోయినాము, నీ దగ్గర దయచేసి కానీ నేనైతే అడుక్కుంటాను, ఇకపై నుంచి అయితే నువ్వు నా యొక్క లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటావా, నా యొక్క లైఫ్ నుంచి నువ్వు దూరంగా ఉంటావా అనేసి కానీ హీరో అయితే అడుగుతా ఉంటాడా. దాంతో హీరోయిన్ కానీ ఆ విధంగా అంతా నేను ఉండను, ఇకపైన అయితే నీ యొక్క ప్రతి విషయంలోనూ నేనైతే ముక్కు పెడుతూనే ఉంటాను, ఎందుకంటే మనం ఇద్దరం కానీ కలిసే పెరిగాము, అది కాకుండా ఫ్రాన్స్ లో నుంచి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నా యొక్క పర్మిషన్ అడిగేసా, నువ్వైతే మా ఇంట్లోకి వచ్చావు అనేసి కానీ హీరోయిన్ అయితే ఇక్కడ కోపంగా కానీ అరుస్తా ఉంటుంది. దాంతో హీరో గానీ నువ్వు ఈ విధంగానే నడుచుకుంటా ఉంటే ఆ తర్వాత నా యొక్క ఫీలింగ్స్ ని కానీ నేనైతే కంట్రోల్ చేయకుండా పోతా ఉన్నాను అనేసి కానీ చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరో అయితే చాలా ఫీల్ చేస్తూనే వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ గానీ ఆలోచిస్తుంది, హీరో ఎందుకు ఈ విధంగా మాట్లాడేసి వెళ్ళాడు అనేసి. నిజానికి హీరో యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కానీ హీరోయిన్ అయితే గుర్తు పెట్టుకొని ఉంటుంది. హీరో ఎలాగా హీరోయిన్ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గుర్తు పెట్టుకొని ఉన్నాడో ఆ విధంగానే దాన్ని అంతా కానీ తలుచుకుంటా ఉంటుంది అనమాట. ఆ విధంగానే వీళ్ళందరూ కానీ కలిసి ఒక రోజు అయితే డ్రింక్ చేస్తా అన్నప్పుడు హీరో దగ్గర కానీ నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అనేసి అడుగుంటారు. అప్పుడు హీరో కానీ అవును అనేసి కానీ చెప్పుంటారనమాట. అది ఎవరైనా అడిగితే మాత్రం చెప్పకుండానే ఉంటాడు. హీరోయిన్ కానీ అడుగుతానే ఉంటుంది, కాకపోతే మోయం కానీ మొత్తం కనిపెట్టేసి ఉంటుంది హీరోయిన్ ఆ క్రష్ అనేది కానీ తనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఇప్పుడు హీరోయిన్ కానీ అనుకుంటా ఉంది, వాడి గురించి నాకు మొత్తం కానీ తెలుసు, కాకపోతే వాడి ఫస్ట్ లవ్ గురించి మాత్రమే నాకు తెలియదు, అది కానీ ఎవరనేది తెలుసుకోవాలనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే చాలా వేగంగా వస్తుందా. హీరో కానీ ఆపోజిట్ లోనే ఉంటాడు, చూసి చూడకుండానే వెళ్తాడా. అరే ఆగరా ఆగరా అంటుంది, ఆగకుండా వెళ్తా ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ తన చొప్పుని తీసి వాడు నెత్తినే వేస్తుంది అనమాట. ఆ దెబ్బకి హీరో కానీ అక్కడే నిలిచిపోతాడు. ఆ తర్వాత తను కానీ అడుగుతా ఉంది, ఇందాక చెప్పావే దానికి అర్థం ఏందో చెప్పేసి వెళ్తావా అనేసి కానీ అడుగుతుంది అనమాట. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ వీక్ మాత్రమే రిలీజ్ అవుతుంది కాబట్టి అది
అది రిలీజ్ అయిన వెంటనే నేను కానీ మీకైతే అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.